ఫస్ట్ ఈ వీడియో చూడండి. గోవింద హరి గోవింద కోటమి పాలన గోవింద గోవింద హరి గోవింద కోటమి పాలన గోవింద గోవింద వెళ్ళి కానుకో గోవింద 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 హరి గోవింద కోటమి పాలన గోవింద గోవింద హరి గోవింద కోటమి పాలన గోవింద గోవింద హరి గోవింద కోటమి పాలన గోవింద కూతగారు గోవింద పెదవాజీ గోవింద అయ్యా పేదవాళ్లకు పూలు శంకు నాడు అలాగే ఇమాములకు మౌజవులకు పరదేకు గోవింద గోవింద హరి గోవింద. ఇందుకే కదా జనాలు మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. అయినా సరే ఇంకా బుద్ధి రాలేదు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తుందా మీకు? 7 కొండలు ఎందుకు 2 కొండలు సరిపోద్ది కదా అన్నారు. ఏమైంది? కనీసం ఆయన చివరి చూపు చూసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. గాల్లోనే ముక్కలు అయిపోయారు. మర్చిపోకండి ఇటువంటి. నేను తర్వాత ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతీదేవి గారితో తిరుపతి వెళ్ళవలసి వస్తుందని ఇంటి దగ్గరే తిరుపతి సెట్ వేసుకున్నారు. జనాల్లో ఏం చెప్పారు? బాగా బుద్ధి చెప్పారా? ఇవన్నీ మర్చిపోతే ఎలాగా? ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అంట, ఈ లుచ్చగాడి లోఫర్గాడు, మరి ఆడు హిందువో మరి ఎవడో తెలియదు. మరి ఆ కలియుగదయం వెంకటేశ్వర స్వామి గురించి ఇలాగా వ్యంగ్యంగా పాట పాడి మాట్లాడుతుంటే మరి ఏంటి పరిస్థితి? మీరు బాగా గమనించండి. అక్కడ గోవిందా గోవిందా అంటే అక్కడ ముస్లింలు కూడా బొక్కల టోపీలు పెట్టుకుని తప్పట్లు కొడుతున్నారు. కానీ ఎవరు నోడంలో కూడా గోవిందా గోవిందా అని రావట్లేదు. అయితే నేను ఒకటే అడుగుతాను, ఇదే విధంగా ఇస్లాంకు సంబంధించిన మహమ్మద్ ప్రాఫెట్ గురించి కానీ లేదా అల్లా గురించి కానీ అలాగా మీరు ఈ పాట పాడతారా? లేదా క్రిస్టియానిటీకి సంబంధించిన ఆ యేసు అని యోహో అని ఇలా ఏమైనా మీరు మాట్లాడే ధైర్యం చేయగలరా? దమ్ముంది అసలనే? అంటే హిందువులకి గురించి హిందుత్వం గురించి ఏం మాట్లాడినా పర్లేదు, ఎందుకంటే హిందువులకి మనోభావాలు ఉండవు, అంతే కదా? కానీ గుర్తుపెట్టుకుంటారు. అలా గుర్తుపెట్టుకున్న గురించే కదా ఏమైంది పరిస్థితి? 11 సీట్లకే కదా పరిమితం అయ్యారు. అయినా సరే ఇంకా బుద్ధి లేకుండా ఇలా ఇటువంటి ఇప్పుడు మీరు నిరసనలు తెలియజేయండి, తప్పలేదు. మీరు 7 మీటింగ్లు పెట్టుకున్న పార్టీ పరంగా అయినా మీరు విమర్శలు చేసుకుంటే హుందాగా చేసుకోండి, తప్పలేదు. ఎందుకంటే ప్రతిపక్షం ఉన్న తర్వాతే ఏ తప్పునైనా సరే విమర్శించే రైట్స్ ఉంటాయి. అంతేగాని ఇక్కడ మీరు మధ్యలో ఇక్కడ కలియుగదయం వెంకటేశ్వర స్వామి పాటలు అసలు మీకు కొంచెం ఉన్న ఇంగిత జ్ఞానం ఉందా లేదా? అసలు ఒకసారి ఆలోచించండి. మీరు అదే ఇతర మతాల మీద మీరు ఎలా ఈ విధంగా మాట్లాడే మీకు ధైర్యం ఉందా? చెప్పండి. గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే హిందువులు ఏం మర్చిపోరు. మళ్ళీ 2029లోకి ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పెద్ద ఫోటో కూడా పెట్టి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంతలా చిల్లరగా బిహేవ్ చేసినందుకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయం మీద క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఆ చంద్రశేఖర్ రెడ్డి అన్నవాడు ఎమ్మెల్సీ వాడు కూడా క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఖచ్చితంగా హిందువులు గుర్తుపెట్టుకుంటారు, మర్చిపోవడం అనేది జరగదు, భారీ మూల్యం చెల్లించుకుంటారు. ఇంకొకటి పాడిన పాటలో ఇమాములు జీతాలు గోవింద అని అడిగారు. అసలు ఇమాముల జీతం ఎందుకు ఇవ్వాలి? పాస్టర్లకి జీతాలు ఎందుకు ఇవ్వాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఇమాములకి ఈ పాస్టర్లకి జీతాలు ఇవ్వడం ఎవరు స్టార్ట్ చేశారు? మొదట జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. 2 సంవత్సరాలు ఆయన ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే తోవలో అదే దారిలో చంద్రబాబు నాయుడు గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఈ ఇమాములకి ఈ మౌలాలకి ఈ పాస్టర్లకి జీతాలు ఇస్తున్నారు. ఎవరి డబ్బు ఎవరికి ఇస్తారు? అసలు ఇది రాజ్యాంగ విరుద్ధం, ధర్మ విరుద్ధం. ఒక మతాలకి ఇలాగ డబ్బులు ఇవ్వడం అది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే హిందుత్వం అన్నది ఇంకా ఎలాగ మనోభావాలు ఎవరో పట్టించుకోరు. ఎవరో ఇది రాజ్యాంగ విరుద్ధం అని కనీసం హైకోర్టులో కూడా పాస్టర్లకి ఇమాములకి జీతాలు ఎందుకు ఇస్తున్నారు ఈ మౌలాలకి అని చెప్పేసి ఎవరో కూడా ఒక హైకోర్టుకి ఆశ్రయించి సుప్రీంకోర్టు ఆశ్రయించే వాళ్ళు కూడా ఎవరు లేరు.
అంటే హిందుత్వం అంత బలహీనంగా ఉంది కాబట్టి. అందుకని మీరు ఈ రోజున ఇలాగా హిందుత్వం మీద మీరు దేవుడి పాటల మీద మీరు పాటలు పాడుతున్నారు వ్యంగ్యంగా. ఒకసారి అది ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇదే దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మౌలాలకి, ఈ ఇమాములకి, ఈ పాస్టర్లకి జీతాలు అవ్వడం. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి క్రిస్టియన్ ఓటు కూడా 100కి 95% జగన్మోహన్ రెడ్డి గారికి పడుతుంది. మీరు బాగా మళ్ళీ చెప్తాం, గుర్తుపెట్టుకోండి. 2024లో వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి 39% ఓటింగ్ వచ్చిందంటే ఎలా వచ్చింది అనుకున్నారండి? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ ఓటు అంతా 30% క్రిస్టియన్ ఓటు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అందుకనే ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియానిటీని చాలా బలంగా బలపరుస్తున్నారు. పెద్ద పెద్ద పునాదులు, బలమైన బేస్మెంట్లు వేసిందే రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు చర్చిలకి ఒక్కొక్క చర్చి కట్టుకున్న 80,000 లక్ష రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాలకే 1 కోటి రూపాయలు ఇచ్చారు. అంటే 175 కోట్లు ఇచ్చారు అని ఎంతోమంది విమర్శలు చేశారు. తెలీదా ఇవన్నీ? గుర్తులేవా? మర్చిపోతారా హిందువులు? కాబట్టి ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని, ఈ చంద్రశేఖర్ రెడ్డి అన్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. లేదా హిందువులు గుర్తుపెట్టుకుంటారు. మళ్ళీ మీకు ఏ పరిస్థితి వస్తుందో. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.